డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎట్టకేలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు మోక్షం లభించింది. పోలవరం మండలం జి వేమవరం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 15 సంవత్సరాల క్రితం జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఆ విగ్రహముల ముసుగులోనే ఉన్నాయి. స్థానిక అంబేద్కర్ సంఘాల ఆందోళన పోరాటాల వల్ల ఎట్టకేలకు విగ్రహములను ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ ఆ విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని, మహాత్మా గాంధీ అందించిన అహింసా మార్గాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహోన్నతమైన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మనిషి మహాత్మా గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన గౌరవ జడ్పీటీసీ సభ్యులు సతీష్ రాజు గారికి, అలాగే ఎంపీపీ మిరియం జ్యోతి గారికి, స్థానిక సర్పంచ్ సుదర్శన్ గారికి, పెద్దలు చిట్టిబాబు గారికి, నల్ల నరసింహమూర్తి గారికి, అలాగే చిన్నమరా శ్రీని గారికి, వేదిక మీద ఉన్న వేదికంటే వెనకాల ఉన్న పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మనసు ఇవాళ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకరు ఈ భారతదేశానికి అహింసా మార్గంలో మనకి స్వతంత్రం, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి ఒకరైతే, మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత సంస్కృతులు, విభిన్న భాషలు, అనేక రకాల భాషలు, అనేక రకాల మతాలు ఉన్నటువంటి మన భారతదేశంలో మనం సాధించుకున్నటువంటి ఏదైతే స్వతంత్రం ఏదైతే మనం సాధించుకున్నామో, ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి గల ప్రధానమైన వ్యక్తి ఎవరో తెలుసా? ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఇవాళ ఎటువంటి మనం తీసుకున్నట్లయితే మన భారతదేశంలో ముఖ్యంగా రెండు కులాలు, ఒకటి ధనవంతులు, 2 పేదలు, అంతే కదా. మిగతా అన్ని మనం సృష్టించుకున్న కులాలు. కాకపోతే ఈ భారతదేశంలో మనం స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత అందరూ సమానత్వంతో, అందరూ కూడా ఈ స్వతంత్రం వల్ల సాధించినటువంటి స్వేచ్ఛా ఫలాలు అందరికీ సమానంగా వర్తింప చేయాలనే ఉద్దేశంతో ఒక మహనీయుడు ఈ భారతదేశంలో పుట్టి, ఆయన పరిస్థితులు మీ అందరికీ తెలుసు. అంబేద్కర్ జీవిత చరిత్ర మీ అందరికీ తెలుసు కదా. ఎంత పేదరికం నుంచి ఎలాంటి స్థాయికి వెళ్ళాడు. ఇవాళ ఆయన అత్యంత పేద కుటుంబంలో, అత్యంత చిన్న కులంలో పుట్టి ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఇవాళ ఆయన గురించి మాట్లాడుకునే విధంగా, ఆయన ఆదర్శంగా తీసుకునే విధంగా, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ కొనియాడబడుతున్నాడంటే ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆయన దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు. ఆయనకి దగ్గర ఉన్నదేంటి? మేధస్సు, చదువు, అంటే జ్ఞానం. ఇవాళ అత్యంత పేద కుటుంబంలో పుట్టి ప్రపంచం గర్వించే స్థాయికి ఆ మహనీయుడు వెళ్ళాడంటే ఆయన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం విద్య, ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఇవాళ మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ కూడా